తలసరి ఆదాయం అనేది ఒకటి ఉండాలి. మనకి ఎవరైతే కుల విభజన అనేది జరుగుతుందో అప్పుడే వస్తుందని. దానికోసం కరెక్ట్‌గా ఏం చేయాలంటారు ఇప్పుడు? ఒకటి సాధికారత పెంచాలి, ఎంపవర్మెంట్. ఒక కార్పొరేషన్ ద్వారా చాలా కార్పొరేషన్స్ ప్రభుత్వాలు పెడతా ఉంటాయి. కార్పొరేషన్ల ద్వారా ఒక రుణ సౌకర్యం ఏర్పాటు చేసినప్పుడు ఇచ్చేటటువంటి రుణము వారి జీవితాన్ని మార్చేలా ఉండాలి. వారు ఏ పని చేస్తున్నారో దానికి ఆర్థిక చేయూతను అందించడం ద్వారా ఆర్థికంగా ఆ సహకారాన్ని తీసుకొని అభివృద్ధిలోకి వచ్చి ఆ రుణాన్ని కిస్తీల రూపంలో కట్టేటటువంటి విధంగా మనం ఒక బాధ్యతని సమాజంలో పెంచాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో నిరాశ్రయులైనటువంటి సంచార కులాలకు లేదా చాలా తక్కువ ఆర్థిక ప్రమాణాలతో బ్రతికేటటువంటి వాళ్లకు ఉచితంగా రుణం ఇవ్వడం అనేది గొప్ప విషయం. కానీ కొంత రీపేమెంట్ చేయగలుగుతారు అనేటువంటి వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళు ఏ వృత్తి అవలంబిస్తున్నారు, లేదా ప్రత్యామ్నాయంగా ఉపాధి మార్గం ఏ విధంగా ఇవ్వాలి? స్కిల్ డెవలప్మెంట్. ఒక సెల్ ఫోన్ తయారు చేసేటటువంటి దానిలో నిపుణత ఇప్పించండి, ఒక కంప్యూటర్ను బాగు చేయడంలో నిపుణత ఇప్పించండి, లేదా అతనికి ఏ విషయంలో జిజ్ఞాస ఉన్నదో ఆ జిజ్ఞాసలో అతనిలో ఉన్నటువంటి ఆ స్కిల్ని బయటికి తీసుకు దాంట్లో ఆ స్కిల్ డెవలప్మెంట్ కోసం వాళ్ళకి శిక్షణ ఇప్పించండి. ఆ శిక్షణ పూర్తయిన తర్వాత రుణం ఇవ్వండి. రుణం ఇచ్చిన తర్వాత తన కాళ్ళ మీద తాను నిలబడి కొంత సమయం ఇచ్చిన తర్వాత దాన్ని పేమెంట్ చేయమనండి. ఎందుకంటే డబ్బు తిరిగి రావడం ద్వారా ఈ డబ్బును మరొకరికి మనం రుణం ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. రెండు రుణాలు ఇచ్చేది రెండు విధాలుగా ఉండాలి. ఒకటి పూర్తిగా ఉచితంగా ఇవ్వడం. ఒక భిక్షుక కులం వాడు ఉంటాడు, వాడికి సూరిటీలు దొరకవు, చెట్టు కింద ఉంటాడు, ఇల్లు లేదు, ఏమీ లేదు. నువ్వు 2 సూరిటీలు తీసుకురాపో, 2 గెజెట్ ఆఫీసర్ తీసుకురాపో, అఫిడవిట్ తీసుకురాపో అంటే తీసుకురాలేదు. తినడానికి తిండి లేని వాడికి షరతులు అవసరం లేదు. కొంత స్థిరపడి కొంత బాగా ఉండి పేమెంట్ చేయగలిగే వాడికి 1 లక్ష రూపాయలు ఇవ్వద్దు, 20 లక్షల 10 లక్షల స్కీమ్ పెట్టి మళ్ళీ దాన్ని ఇన్స్టాల్మెంట్స్ తీసుకొని తక్కువ ఇంట్రెస్ట్తో తక్కువ వడ్డీతో రీపేమెంట్ చేసేటటువంటి విధంగా ఒక సాధికారితను, ఒక బాధ్యతను మనం పెంచేటటువంటి విధంగా మన పథకాలు ఉన్నాయి. గతంలో ఉన్నటువంటివి ఏంటంటే కేవలం కొన్ని సందర్భాల్లో వారి యొక్క అవసరాల నిమిత్తం ఆ స్కీమును పెట్టడం, తర్వాత అది స్కామ్ అయిపోవడం, తర్వాత అది మర్చిపోవడం, వీడి పరిస్థితి ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉండడం. అందుకని ఇవాళ ఉన్నటువంటి ఏ వ్యవస్థలైనా ఆ సామాజిక వర్గం వాళ్ళను, ఆ నాయకులను, ఆ ప్రతినిధులను, ఆ నిపుణత కలిగినటువంటి వృత్తి కళాకారులను, వృత్తికారులను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విధంగా చర్చలు జరిపిన తర్వాత పథక రచన చేసి ఆ పథకాన్ని అమలు చేసేటటువంటి విధంగా మనం ముందు తీసుకుపోవాలి. అప్పుడు బాధ్యత పెరుగుతుంది, బరువు పెరుగుతుంది, జీవన భద్రత పెరుగుతుంది. వాడి కుటుంబాన్ని తన కాళ్ళ మీద నిలబడి నడిపించుకునేటువంటి విధంగా ముందుకు తీసుకుపోతారు. అందుకని నేను దీంట్లో ఇంకా లోతుల్లోకి వెళ్ళి మాట్లాడదలుచుకోలేదు. 2 దశలుగా, ఒకటి పూర్తిగా ఉచితంగా ఇవ్వడం, ఒకటి ఇన్స్టాల్మెంట్. ఈ 2 పద్ధతిలో రుణ సౌకర్యాలు కలిగించేటటువంటి విధంగా పథక రచన చేసి ముందుకు సాగిస్తే ఆ విధంగానే స్కిల్ డెవలప్మెంట్ అనేది కూడా చేయాలి. గతంలో స్కిల్ డెవలప్మెంట్ పేరిట అటు కేంద్ర నిధులు ఇటు రాష్ట్రాల నిధులు బోర్డులన్నీ వచ్చినాయి. అవి ఎక్కడికి పోయినాయి ఏంటి అనేది నేను ఇప్పుడు కాదు కాబట్టి నేను ఎక్కువ దాని క్యాగును కాదు, నేను సిఏజీ కాదు కాబట్టి దాని ఎక్కువ చర్చ చేయలేను. నేను దాని లోతులోకి నేను వెళ్ళదలుచుకోలేదు. ఫలితాలు మాత్రం లేవని చెప్పగలుగుతాం. ఏది కూడా ఫలవంతంగా ఉండాలి, ఫలితాలు సాధించే విధంగా ఉండాలి, జీవన ప్రమాణాల మెరుగుదల ఉండాలి, తాను తన కాళ్ళ మీద తాను నిలబడే విధంగా ఉండాలి. పే బ్యాక్ టు ది సొసైటీ మాదిరి కూడా వాడు జీవించేటటువంటి విధంగా ఉండాలి. ఈ విధంగా పథక రచన జరిగి ముందుకు పోవాలి. అందులో భాగంగా కమిషన్ కూడా కొన్ని ప్లాన్స్ చేస్తూ ఉన్నాం. మేము అప్రోప్రియేట్ టైంలో తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము అందజేస్తాం. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా అలాంటి పరిస్థితి నుంచి వచ్చినటువంటి వారిని కాబట్టి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఆ మధ్యకాలంలో మేము భూదాన్ పోచంపల్లిలో ఉన్నటువంటి రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చూసి వచ్చాం. మన వాళ్ళకి ఏ విధంగా ఏమైనా సజెషన్స్ చేయవచ్చునా అని. బీసీ కమిషన్ నివేదికలు ఇస్తున్నప్పుడు యాంక్సిలరీగా ఇలాంటి అనుబంధమైనటువంటి సిఫారసులు కూడా చేయడానికి మాకు అవకాశం ఉంటుంది కాబట్టి రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ను చూసి వచ్చాం. ఆ మధ్యకాలంలో మధ్యప్రదేశ్కి వెళ్ళాం, తమిళనాడుకి వెళ్ళాం, కర్ణాటక వెళ్ళాం.
అక్కడ ఉన్నటువంటి కొన్ని వృత్తిదారులకు సంబంధించినటువంటి ఆ వృత్తి నైపుణ్యాలు, వాళ్ళు ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నారు, ఏ విధంగా ఇన్కమ్ సోర్స్ ఉందనేటువంటి దాని మీద కూడా మేము అధ్యయనం చేసి వచ్చాం. వాటిని అన్నిటి కూడా బాగా తయారు చేస్తూ ఉన్నాం. అప్రోప్రియట్ టైంలో తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వానికి మా నివేదికల్లో వాటిని సమయస్ఫూర్తిగా పొందుపరిచి అందజేస్తాం.